విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ? భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో ఇండియాలో మొట్టమొదటిసారిగా డీప్ టెక్ స్టార్టప్ పాలసీ అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో అది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో రీసెంట్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఈ డీప్ టెక్ స్టార్టప్ పాలసీని అన్వీల్ చేశారనమాట. సో అక్కడ ఒక టెక్నాలజీ సమ్మిట్ అనేది జరిగింది. ఆ టెక్నాలజీ సమ్మిట్ పేరే ఇమాజిన్ లాగా యుమాజిన్. ఇది ఒక టెక్నాలజీ సమ్మిట్ అనమాట. ఇక్కడికి ఇన్వెస్టర్స్ వస్తారు, రీసెర్చర్స్ వస్తారు, స్టార్టప్ కంపెనీస్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారనమాట. సో ఈ టెక్నాలజీ సమ్మిట్లో ఇది 4th ఎడిషన్ అనమాట. సో ఈ 4th ఎడిషన్ ఈ యుమాజిన్ అనే టెక్నాలజీ సమ్మిట్లోనే ఈ డీప్ టెక్ స్టార్టప్ పాలసీని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి ఈ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ? ఈ పాలసీ దేంట్లో ఫోకస్ చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కావచ్చు, లేకపోతే మన సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ. సో ఈ రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలసీ వీటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో వీటి మీద ఫోకస్ చేయడం అంటే ఏంటి? వీటికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఈ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదర్చడము, ఇవన్నీ చేస్తుందన్నమాట. సో వీటి కోసమే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ 100 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫర్ 100 డీప్ టెక్ స్టార్టప్స్. సో ఈ స్టార్టప్స్ అన్నిటికీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొవైడ్ చేయడము, అంటే ఫండింగ్ యాక్సెస్ ఇవ్వడము, అండ్ లేకపోతే ఏదైనా కంపెనీస్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకునేటట్టు చేయడము. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట.